ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అయిన నేను ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీలు అయితే వచ్చినాయో, ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీలు ఏవైతే ఏర్పాటు అవుతున్నాయో ఇవి పుట్టగొడుగుల్లాగా ఏర్పాటు అవుతూ ఇవి మరొక రకంగా దోపిడీకి ఒక వ్యవస్థలాగా తయారవుతున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీరి మీద నియంత్రణ అనేది లేదు, ఇటు పాలకుల నియంత్రణ లేదు. వ్యవస్థలో ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రణ లేనప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నత విద్య చదువుకోవాలంటే ఇటు ఎస్సీలు కానీ ఇటు ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అదేవిధంగా అగ్రవర్ణ పేదలైన ఈడబ్ల్యూఎస్లు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక ప్రోత్సాహకరంగా ఉన్నటువంటిది ఈ రిజర్వేషన్లు. మరి ఈ రిజర్వేషన్లు అనేటువంటి అంశము వీళ్ళకు అవకాశం లేనప్పుడు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా కష్టమవుతుంది. అంటే ఒక అగ్రికల్చరో, ఒక బీఈడో, ఒక లానో, ఒక మెడిసినో, ఒక ఇంజనీరింగో, ఒక ఇంటర్మీడియటో, ఒక డిగ్రీనో, వాటెవర్ ఏ కోర్సు చదవాలన్నా కూడా తను డబ్బులు వెచ్చించి చదవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజులల్లో విద్యను కొనాలనేటువంటి అటువంటి పరిస్థితి రావడం అనేది చాలా ఇది దుశ్చర్యగా భావించాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అందరికీ విద్య అందినప్పుడే అభివృద్ధి జరుగుతుంది, అందరికీ వైద్యం అందినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు విద్యను అందరికీ అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం ఇందుకు తార్కాణంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు పెట్టడం లేదంటేనే వాళ్ళు ఆ వ్యవస్థను ప్రోత్సహించినట్టు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఈడబ్ల్యూఎస్లైనా వాళ్లకు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనప్పుడు చాలా కష్టం కదా. అటువంటప్పుడు ఈ ప్రభుత్వాలు వాటి మీద నియంత్రణ లేకపోవడం చాలా దుస్సాహకరమైనటువంటి చర్య. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ డీమ్డ్ యూనివర్సిటీలలో ఈ దోపిడీ వ్యవస్థను రద్దు చేయడానికి మేము పోరాటం కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అదేవిధంగా అగ్రవర్ణ పేద విద్యార్థులైనటువంటి అందరు కలుపుకొని ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్లకు అన్ని విధాల రిజర్వేషన్లు సాధించి తీరిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని